ఫస్ట్ టైం బెంగళూరు అయితే వచ్చాను. ఈ ఒక్క చిన్న మ్యాంగో ప్రైస్ వచ్చేసరికి 295 రూపీస్, కానీ టిఫిన్ కి 2230 రూపీస్ అయింది. వాళ్ళు బ్యాగ్ లో గన్ ఉందా అడగగానే నేను భయపడ్డాను రా. హాయ్, హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ప్రెసెంట్ ఇంకా క్రూజ్ ట్రిప్ అయిపోయింది. చెన్నై నుంచి అయితే వైజాగ్ స్టార్ట్ అయిపోతున్నాం. సో ఇప్పుడే చెన్నై ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం అనమాట. మార్నింగ్ 7:40 అయింది. మాది వచ్చేసరికి 8:30కి ఫ్లైట్. 8:30 కాదు, 8:55 ఫ్లైట్. కొద్దిగా 1 అవర్ ముందు ఉంటే బెస్ట్ అని చెప్పేసి ముందే లేచి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వచ్చేసాం. అండ్ చెన్నై ఎయిర్పోర్ట్ కూడా చాలా పెద్దది గైస్. అసలు చివరి నుంచి చివరి వరకు అసలు టెర్మినల్ 1కి రావడానికే చాలాసేపు పట్టింది. బా క్రేజీ. ఇంతకు ముందు వచ్చాను కానీ ఎంత ఉన్నట్టు నాకు తెలియదు. హైలైట్ ఏంటంటే మేము వెళ్ళేది కూడా డైరెక్ట్ గా చెన్నై నుంచి వైజాగ్ కాదు. మా వాళ్ళు మధ్యలోని బెంగళూరు లే ఓవర్ పెట్టారనమాట. అది కొద్దిగా బెంగళూరు ఎయిర్పోర్ట్లో కూడా ఒక 2 అవర్స్ ఉందో, అండ్ దాని తోడు ప్రైస్ కూడా తక్కువ ఉందని చెప్పి. సో అందుకనే ఫస్ట్ బెంగళూరు వెళ్ళి అక్కడ ఒక 2.5 అవర్స్ అలా ఉండి తర్వాత బెంగళూరు టు వైజాగ్ వెళ్ళాలి. వెళ్ళేసరికి మధ్యాహ్నం 2:30 అయ్యిద్ది. ఇప్పుడే ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. ఇప్పుడే బ్యాగ్ చెక్-ఇన్ చేసాం. అండ్ ఇప్పుడు కనిపిస్తున్న ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసరికి సైలెన్స్డ్ ఎయిర్పోర్ట్ అంట. దీనిలోని ఏ అనౌన్స్మెంట్స్ ఏమి ఉండవంట. మీ టికెట్ చూసుకొని మీది ఏ టైంకి ఉందో మీరే వెళ్ళాలి. వేరే ఎయిర్పోర్ట్స్ లాగా ఇక్కడ అనౌన్స్మెంట్స్ ఏమి ఇవ్వరంట. ఈ ఫ్లైట్ ఉంది, త్వరగా రారా బాబు, ఇది అది అని చెప్పి. అండ్ నేను చెప్పింది కదా, అది బయట అక్కడ బోర్డు పెట్టారు, అది చూసి మీకు చెప్తున్నాను. ఇది సైలెన్స్డ్ ఎయిర్పోర్ట్, ఇక్కడ ఎటువంటి అనౌన్స్మెంట్స్ ఉండవని చెప్పి. సో గైస్ ఇప్పుడే సెక్యూరిటీ చెక్ కంప్లీట్ అయ్యింది. నాది ఒక వస్తువు తీసేసుకున్నారు. పాండిచేరిలోని చిన్న గన్నది బుల్లెట్స్ వేసుకొని ఆడుకునేవి జెస్సీ నాకు గిఫ్ట్ చేసింది గైస్. అదేమో నేను తీసుకొని వచ్చి ఈ బ్యాగ్లో పెట్టాను. అది గన్నులా ఉంది, నిజమైన గన్నులా ఉంది. అది ఆడుకునే వస్తువు అయినా సరే అలౌ చేయమని చెప్పేసి వాళ్ళు తీసేసుకొని పక్కన పడేయకుండా అది ఎలా వాడతారు ఏంటని అడిగారు. వాళ్ళు అలా ఆడేసుకుంటున్నారు గైస్. ఆర్మీ వాళ్ళు నా బొమ్మతో అలా ఆడుకుంటున్నారు. ఆ గన్ను పోని నేను వాడలేదని అంటే పడేసినా పర్లేదు, కానీ లేకపోతే బొమ్మే అది మొత్తం చెక్ చేశారు. అది బొమ్మే అని తెలుసు. బొమ్మ అనేసి ఇచ్చేసి ఉంటే బాగుండేది. చాలా రిక్వెస్ట్ చేశా, బొమ్మ ఇంట్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళది పాపం పట్టుకెళ్ళకపోతే ఏడుస్తారు, ఇది అది అని కూడా చెప్పా, కానీ వినలా. కానీ వాళ్ళు ఏం చేశారు, అందులో ఉన్న బుల్లెట్ చిన్న చిన్న బాల్స్ ఉంటాయి కదా వేసుకొని ఆడుకోవడానికి, అవి కూడా తీసేసుకొని అవి వేసుకొని ఆడేసుకుంటున్నారు ఆర్మీ వాళ్ళు. అమ్మ నిజమైన గన్నుతో ఆడిన వాళ్ళకి కూడా బొమ్మ గన్నులు కావాలి ఇప్పుడు. పోన్లే, వాళ్ళైనా ఆడుకుంటున్నారు. వాళ్ళు బ్యాగ్లో గన్ను ఉందా అడగగానే నేను భయపడ్డాను రా. ఇప్పుడు ఈ అమ్మాయి ఎవడైనా నా బ్యాగ్లో వేసాడా, అలా ఇంగ్లీష్ మూవీల్లో చూపిస్తారు చూడు, నేషనల్ జియోగ్రఫీలోని, వాళ్ళ బ్యాగ్లోనే స్మగ్లింగ్ చేసేలాగా వాళ్ళకి ఎవడైనా చేశాడని చెప్పి 2 నిమిషాలు మైండ్ పోయింది నాకు. భయపడుతూ ఓపెన్ చేసి వస్తే దీని బొమ్మగారిని మొన్నే కదా చేసి ఇచ్చింది, అది ఈ బ్యాగ్లోనే పెట్టానని చెప్పి అప్పుడు గుర్తొచ్చింది. గైస్ ఇప్పుడు ఎయిర్పోర్ట్లోనే టిఫిన్ చేయడానికి వచ్చాం. ఇది వచ్చేసరికి మైసూర్ మసాలా దోశ చెప్పాం. ఇక్కడ మనకి కొబ్బరి చట్నీ, సాంబార్ అండ్ టమాటో చట్నీ వేసి ఇచ్చారు. సో లైట్గా ఇంకొక 10 మినిట్స్ మనకి ఫ్లైట్ వచ్చేస్తుంది. సో ఫాస్ట్గా ఇది టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. అన్న దీని ప్రైస్ ఎంత అన్న? 380 రూపీస్. దీని ప్రైజా? సరే ఒకసారి టేస్ట్ చేద్దాం. టిఫిన్కి బిల్ ఎంత అయింది? ఒరే వాటర్ బాటిల్ 150 రూపాయలు ఉన్నప్పుడు టిఫిన్ ఇలాగన్నా 150కి తక్కువ ఉంటుంది అనుకుంటా, కానీ టిఫిన్కి 2230 రూపీస్ అయింది. ఇంకా బెంగళూరు ఎయిర్పోర్ట్లో లంచ్ చేయాలి, అది 5,000. ఇంకా నెక్స్ట్ మైసూర్ మసాలా దోశ ట్రై చేద్దాం. కొద్దిగా మసాలా దోశ అండ్ దోశ కొద్దిగా పర్లేదు, టేస్ట్ బాగానే ఉంది. బయట తింటే 100 రూపాయలు 150 రూపాయలు దానికి సెట్. ఎయిర్పోర్ట్లో కాబట్టి కొద్దిగా లగ్జరీ ఫీల్. ఇక్కడ రెంట్లో వీళ్ళకి వాచిపోద్ది. టేస్ట్ అయితే పర్లేదు, బాగానే ఉంది. ఇప్పుడే ఫ్లైట్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఎక్కేయడమే. ఇప్పుడు ఈ ఫ్లైట్ ఎక్కి బెంగళూరు వెళ్ళిపోతాం. ఇక ఎమర్జెన్సీ ఎగ్జిట్ ప్లేస్ అయితే దొరికింది. అసలు కాలు ఇక్కడ మురుగు పెడితే ఎంత డిస్టెన్స్ ఉంది చూసారు, ఎంత ఫ్రీగా ఉందో. ఇక్కడ నార్మల్గా అయితే కాలు దగ్గరికి తగిలేస్తూ ఉంటుంది, కానీ మనకి సీట్ అవ్వడం వల్ల ఎక్స్ట్రా లెగ్ రూమ్ వచ్చిన కాలు సాపుకొని కూర్చోవచ్చు. సో గైస్ ఫైనల్గా ఫస్ట్ టైం బెంగళూరు అయితే వచ్చాను, కానీ లే ఓవర్లోనమాట. కానీ నేను రావడం ఫస్ట్ టైం వచ్చిన ఎయిర్పోర్ట్ బయటికి వెళ్ళలేను, లే ఓవర్లో ఉన్నాను అనమాట. సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఒక 1.5 అవర్ అలా వెయిట్ చేసి వైజాగ్ ఫ్లైట్ ఎక్కేయడమే. ఏటో ఎప్పుడు వస్తానో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తానో బెంగళూరుని తెలీదు, కానీ ఫస్ట్ టైం అట్లీస్ట్ ఎయిర్పోర్ట్ దాకానే వచ్చాను. అండ్ ఎయిర్పోర్ట్ చూసి పెద్ద అబ్బా ఇంత పెద్ద ఎయిర్పోర్ట్ ఏంట్రా బాబు, ఫుల్ వాకింగ్ జాగింగ్ అన్నీ చేసేవచ్చు ఇక్కడ. అండ్ దాంతోపాటు చాలా టెక్నాలజీ కూడా ఉంది. ఇప్పుడు నార్మల్గా వాష్రూమ్కి వెళ్ళిన తర్వాత ఫ్లష్ మనం చేయాలా, ఆటో ఫ్లష్. అది
దాని మట్టుకైతే ఫ్లష్ కొట్టేసుకుంటుంది. సీట్ మీద కవర్స్ కూడా సీట్ మీద కవర్స్ కూడా ఉంటాయి, కొన్ని దగ్గర టిష్యూలు ఉంటాయి, కొన్ని దగ్గర ఇవి ఉంటాయి, కానీ వీళ్ళ దగ్గర సీట్ శానిటరీ నాప్కిన్స్ కూడా అంటే చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. కరెక్ట్గా ఒక 4-5 అవర్స్ ఉంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీని మీద ఒక సెపరేట్ వ్లాగ్ అయితే చేస్తాను ఎప్పుడైనా కుదిరితే. అండ్ ఇక్కడ చూడండి మొత్తం చుట్టూ అబ్బాబాబా చాలా షాపులు, ఫుడ్, షాపింగ్, రెస్టారెంట్స్, కేవ్స్ అదిరిపోయాయి. మొత్తం ఆ చివరి నుంచి ఆ చివరి వరకు ఉన్నాయి. మొత్తం ఇక్కడ రకరకాల డిజర్ట్స్ ఉన్నాయి, చాలా టెంప్టింగ్ ఉన్నాయి. ఇందులోని మ్యాంగో షేప్ లోని ఒక మ్యాంగో ఇది చూడు, అరే తీసుకోరా, 295 రూపీస్ అంటే ఒక మ్యాంగో. సో గైస్ ఇప్పుడే మనం ఒక డిజర్ట్ అయితే తీసుకున్నాం. ఇది వచ్చేసరికి కంప్లీట్ మ్యాంగో లుక్ లో ఉంటది. ఈ పైన ఏంటో రెడ్, ఎల్లో అండ్ దాంతోపాటు గ్రీన్ భలే ఉంది. దీని ప్రైస్, ఈ ఒక్క చిన్న మ్యాంగో ప్రైస్ వచ్చేసరికి 295 రూపీస్. 5 రూపాయలు చేంజ్ కూడా ఇవ్వలేదు, 5 రూపాయలు ఉంచేసుకుంది. మన దగ్గర నార్మల్ రూపాయి ఉంచుకుంటారు, ఎయిర్పోర్ట్ కాబట్టి 5 రూపాయలు కూడా ఉంచేసుకున్నారు. పోన్లే తిందామా, తిరిపేద్దామా. అరే ఎంత సాఫ్ట్గా ఉంది, కర్రమంటది అనుకున్నాను రా. లోపల మ్యాంగో పీసెస్ కూడా ఉన్నాయి. మ్యాంగో మూస్ టైప్ రా ఇది. చియర్స్. ఎలా ఉంది, వర్తేనా? పర్లేదు గైస్, బాగానే ఉంది. అంటే టేస్ట్ అయితే కంప్లీట్ ఆ మ్యాంగో ఫ్లేవర్ తెలుస్తుంది, బాగానే ఉంది. ఈ డిజర్ట్ వచ్చేసరికి మనం ఈ ముందున్న ఈ స్మూర్ అనే కంపెనీలో తీసుకున్నాం. నాకు కూడా కన్నడ చదవడం వచ్చి గైస్. స్మూర్ ఇక్కడ ఆల్రెడీ ఇంగ్లీష్లో రాసి ఉంది. సో మొత్తం తిరిగి ఏంటనే తెలియక డైరెక్ట్గా KFC దగ్గరికి అయితే వచ్చామన్నమాట. KFCలోని 4 పీసెస్ హాట్ అండ్ క్రిస్పీ, దాంతోపాటు 3 పీసెస్ స్టిప్స్ అండ్ ఇదేంటి జింగర్ బర్గర్ అండ్ కోక్. అది మీల్ తీసుకున్నాం. ఇది 4 పీసెస్ ఫ్రైడ్ చికెన్ తీసుకున్నాం KFCలో. టోటల్ గా బిల్ అయితే 1350 రూపీస్ ఎంత అయింది, 1400 అదే 1385 రూపీస్ అయింది. సో ఇప్పుడు ఈ KFC తినేసి మనకు టైం కూడా అయిపోతుంది, వెళ్ళి మనం ఫ్లైట్ బోర్డింగ్ చేసేయాలి. సైజ్ భలే ఉందిరా. చియర్స్. చాలా సాఫ్ట్గా ఉంది. క్రూజ్కి వెళ్ళే ముందు మమ్మీ ఫుడ్ చేసి పెట్టింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే లంచ్ మళ్ళీ ఇంటి ఫుడ్ తింటాం. సూపర్ గురు. ఆల్మోస్ట్ వారం అయిపోయింది మనం వచ్చి బయటికి. 6 రోజులు అయింది, 5 డేస్ అయింది. మమ్మీ కూడా ఏదో ఒకటి రసం, పప్పుచారు ఏదో చేసి పెడుతుంది. ఇంక ఇంటికి వెళ్ళగానే హోమ్ ఫుడ్ కొమ్మడమే. సో గైస్ ఫైనల్ గా వైజాగ్ అయితే వచ్చేసాము. మొత్తం ట్రిప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా కొన్ని ట్రిప్స్ ఉన్నాయి. ఆ ట్రిప్స్ ఎప్పుడైతే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ చేస్తాం ఏంటి చూడాలి. నేను అనుకున్నవన్నీ స్టార్ట్ అయిపోతే మాత్రం రిలాక్స్, ఇంకా కంప్లీట్ దాని మీద ఫోకస్ చేసి ఇంకా కంప్లీట్ గా అంటే ఏమంటారు దాన్ని, ఒక డెడికేషన్ గా అన్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. చూద్దాం ఏముంటది ఏంటనేది. అండ్ మనం స్టార్ట్ చేసిన సిరీస్ ముందు ఒక 2 రోజుల్లో మనం సిరీస్ స్టార్ట్ చేసామని చెప్పాం కదా. దాని పేరు వచ్చేసరికి వైజాగ్ తతంగం అని చెప్పి మనకి ఇన్స్టాగ్రామ్లో ఉంది. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ పెట్టేశారు అండ్ ఈ వీడియో పెట్టేసరికి సెకండ్ ఎపిసోడ్ కూడా రెడీ అయిపోయి ఉంటుంది. సో ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి జస్ట్ వైజాగ్ తతంగం అని మీరు ఎతికితే మీకు వచ్చేస్తుంది అనమాట. ఏదో సరదాగా డైలీ చేసే వీడియోస్ కాకుండా కొద్ది వరకు చిన్న యాక్టింగ్, చిన్న ఏవో ఇంకా అటెంప్ట్ చేసాం. సో మీరు ఒకసారి చూడండి, చూసి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇంకా అలాంటి సిరీస్ వస్తూనే ఉంటాయి. సో దానికి కొద్ది బెటర్ అవుతూ ఉంటాం, కానీ తిట్టుకోమాకండి, జస్ట్ చూసి మీ సజెషన్స్ ఇవ్వండి చాలు. సో వైజాగ్ తతంగం ఉంటుంది, చూడండి. సిరీస్ మన ఫేమస్ ప్లేసెస్ అన్ని చూపిస్తాం. సో అదనమాట సంగతి. సో ప్రెజెంట్ ఈ వీడియో ఎంత నేను చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డెఫినెట్ గా లైక్ చేయండి. మళ్ళీ రేపు మధ్యాహ్నం 2కి ఇంకో బ్లాగ్ తో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.